హలో అన్న నమస్తే. నమస్తే. కొత్తగా ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీలో కవిత వల్ల కొత్తగా బీఆర్ఎస్ పార్టీకి అంటే నష్టం కలిగే విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే కవిత గారు చేయడం జరిగింది. రీసెంట్గా కేసీఆర్ గారికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. సో ఆ లేఖలో చూసుకున్నట్టయితే అంటే నెగటివ్స్ పాజిటివ్ అని చెప్పేసి కొన్ని విధంగా అంటే నార్మల్గా రాయడం జరిగింది కదా. సో దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఏంటంటే ఒక లిక్కర్ స్కామ్ కండిషన్ అది తప్పు ఒప్పో కాదు కానీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కండిషన్లో కొన్ని లిక్కర్ కండిషన్లో అయితే మనకు కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఎంపీల కండిషను ప్లస్ తెలంగాణ రాష్ట్ర వ్యక్తులు ఉన్నటువంటి కవిత గారుగా పేరుందని చెప్పేసి అభియోగాలు చేర్చడం జరిగింది. కానీ దీని కండిషన్లో పాపం ఆమె కూడా చాలా కేసు కండిషన్లో ఆమె కూడా కొన్ని రోజులు అయితే తీహార్ జైలు కండిషన్లో కొంచెం అయితే తను ఒక దోషిగా అయితే మటుకు ఒక ఏది శిక్ష అనిపించడం జరిగింది. దీని కండిషన్లో న్యాయ నిపుణులు కండిషన్ ఏం చేస్తారంటే చూడాలి, ఏం జరుగుతుందో ఏందో మనమే చూడాలి. అంటే ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ పార్టీ గాడిలో పడుతుంది అనుకుంటుండగానే కవిత గారు ఇలాంటి లేఖ రాశారు కదా. బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఉంటుందా లాభం ఉంటుందా అనే తర్వాత సంగతి మొదలు పెడితే ఖచ్చితంగా జనజాగృతి కండిషన్లో వీళ్ళు అయితే ఏమైతే కల్వకుంట్ల కవిత గారు ఖచ్చితంగా అయితే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి చాలా మేలు జరిగిన సంఘటనలో చాలా మేలు జరిగిన కండిషన్ అయితే ఆమె అయితే పనిచేసింది. తెలంగాణ జాగృతి తెలంగాణ జాగృతి కండిషన్లో ఒక బతుకమ్మ కండిషన్లో అయితే దీని కండిషన్లో అయితే ఖచ్చితంగా చాలా మంచి పనులు చేసిందని చాలా చేసిందని చెప్పి మేము భావిస్తాం. అంటే కవిత గారు బీఆర్ఎస్ పార్టీని వదిలి వేరే కొత్త పార్టీ కానీ పెడితే బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది మరి ఫ్యూచర్లో? అది మనం వేచి చూసే ధోరణిలో ఉండాలి తప్పితే ఖచ్చితంగా ఏంటంటే అది తెలంగాణ రాష్ట్ర సమితికి అది ఒక మైనస్ తప్పితే ప్లస్ అయితే కాదు. కానీ ఆమెని సంప్రదింపులు జరిపి ఆమెకి ఏదో ఒక కావాల్సినటువంటి సంప్రదింపు జరిపి ఆమెని భారత రాష్ట్ర సమితిలో ఆమెని ఇన్వాల్వ్ చేసి ఆమెకు ఒక ఏరియా పరంగా ఒక పెత్తనం చేస్తే బాగా ఆమె ఒక యాక్టివిటీ రోల్ పాటిస్తే ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి పదంలో చేయడానికి ఆమె ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పి నేను భావిస్తాను. అంటే మరి కేసీఆర్ గారు ఆస్తి పంపకాలు చేశారు. ఈ ఆస్తి పంపకాల గొడవ వల్లనే కవిత గారు కొంచెం అటు ఇటుగా గర్రుగా ఉన్నారని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిల గారు ఉన్నారండి. షర్మిల గారు కూడా సేమ్ అదే ప్రాసెస్ అన్నారు, ఇది అదే ప్రాసెస్ అన్నారు. ప్రజెంట్ ఏమో తెలంగాణలో వచ్చేసరికేమో కేసీఆర్ గారు లైవ్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే రాజకీయంగా ఏదైనా మొత్తం వాళ్ళ కుటుంబ సమస్య. కానీ ఇవన్నీ రాష్ట్రం మీద రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి మీద వీళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థలు కుటుంబం యొక్క భావాలు ప్రతిభావాలని ప్రతిబింబించకుండా రాష్ట్ర అభివృద్ధి దోహదపడాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రేపు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటారని చెప్పి మేము భావిస్తాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కుటుంబ కలహాలతోటే కొంచెం ప్రభావం చూపించింది వైఎస్ఆర్సీపీకి అని చెప్పేసి మనం అనుకుంటూనే ఉన్నాం కదా. దానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కుటుంబ కలహాలతోనే ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీకి? అది చూడాలి, గమనించాలి, మనం చేయాలండి. ఒకటైతే మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే రైతు బిడ్డ రైతు కూలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గ ప్రజలు మొత్తం ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పేద ప్రజలకి న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నారు. దీని కండిషన్లో ఏం జరుగుతుందా ఉందంటే డైవర్ట్ చేసేసి మళ్ళీ వీళ్ళ కుటుంబ కలహాలని ఈ మీడియాని దీన్ని ఫోకస్ చేసేసి ఒక పేద ప్రజలు అనుకునేటువంటి వాళ్ళ యొక్క అభివృద్ధి పథకాల మీద కాకుండా ఈ రాజకీయాల మీద ఫోకస్ చేస్తూ ఉంటా అభివృద్ధిని అనేది సైడ్ ట్రాక్ చేస్తామని చెప్పేసి మేము ఒక సామాన్య తెలంగాణ ప్రజలుగా మేము భావిస్తూ ఉన్నాం.